ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమగారు, మీరు బాగా తెలివైన వారు, అలానే తెలివి తక్కువ ఉన్నవాళ్ళు, ఇలాంటి స్టోరీస్ చాలా చెప్పుకున్నాం. ఈరోజు బాగా తెలివైన వాళ్ళు, వారికి సంబంధించిన కథ ఏదైనా చెప్పండి. మనం కొన్ని సినిమాల్లో చూస్తాం, హీరో భలే ఊహించేస్తాడు కదా, ఏం జరిగిందో ఊహిస్తాడు, ఏం జరగబోతోంది కాదు. ఇప్పుడు ఒక సీన్ చూసినప్పుడు ఒక వస్తువు అక్కడ పడిందంటే ఈ వచ్చిన వాడు ఇటు కొడితే అది అక్కడికి వెళ్ళి ఇక్కడ పడింది అనమాట. దాని తర్వాత సీన్ ని ఊహిస్తారు. అవి డిటెక్టివ్ మూవీస్ లో ఎక్కువ చూస్తాం ఏం జరిగిందో. డిటెక్టివ్ కాదు, హీరోలు సూపర్ బాయ్స్ గా ఉండే హీరోల సినిమాల్లో కూడా ఈ మధ్య 2-3 సినిమాలు నా ఫేవరెట్ డైరెక్టర్ గారి సినిమాల్లో కూడా కనపడ్డాయి. అవి నాకు ఎవరు రమ్మగారు చెప్పను, ఊహించుకోండి. సీన్ బట్టి ఇది ఇలా జరిగి ఉంటుంది అని ఊహించడానికి అనమాట. దాని మీద ఒక మంచి తెలివైన కథ ఒకటి చెప్దాం. ఒక ఊళ్ళో ఒక 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. చాలా చిన్న పల్లెటూరు అది. అయితే వాళ్ళ అమ్మా నాన్న గతించాక వీళ్ళు ఈ ఊళ్ళో ఉండకూడదు అనుకున్నారు. వాళ్ళు ఏంటంటే పిచ్చి తెలివైన వాళ్ళు. ఊళ్ళో అందరూ వీళ్ళ కష్ట తెలుగులు ఉన్నాయి, వీళ్ళు ఈ ఊళ్ళో ఉండవలసిన వాళ్ళు కాదు, ఇక్కడ మట్టికొట్టుకుపోతారు పల్లెటూళ్ళలో. సిటీలకి పట్టణాలకు వెళ్తే ఈ తెలివితేటలకి రాణింపు వస్తుందని అంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏమనుకున్నారంటే అమ్మా నాన్న ఎలాగా లేరు, పెళ్లి పేరెంటం అవ్వలేదు, ఏ పట్టణానికో వెళ్ళి మన తెలివితేటలకు తగిన ఉద్యోగాలు సంపాదించుకుని అక్కడ వివాహం చేసుకుని పిల్లలకి సెటిల్ అవ్వచ్చని భావించారు. ఏదో కొద్దిగా 10 పరకా ఉన్నవి సొమ్ము చేసుకుని మెల్లిగా 3 పట్టణం దారి పెట్టారు. అప్పుడు బళ్ళు గిళ్ళు తక్కువ, డబ్బులు ఉన్నవాళ్ళు, సొంత బళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళకి అలాంటివి ఏం లేవు, సామాన్యమైన కుటుంబం. సరే ఏమనుకున్నారంటే అప్పటికి 2 కాళ్ళ బండే కదా. ఈ మొన్న దాకా ఒక 50-70 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం దాకా చాలామంది కాలినడకనే తిరిగేవాళ్ళు. ఒంటెద్దు బళ్ళు ఉండేవి, ఏదో 2 ఎడ్ల బళ్ళు ఉండేవి. రైలు అవి వచ్చినా రైల్వే స్టేషన్ ఎక్కడో, ఇదెక్కడో అదెక్కడో. అవును, మామూలు ఊళ్ళల్లో ప్రయాణాలు ఇలాగే నడిచేవి నడకలతోటి. సరే వీళ్ళు 3 ఓ దారిని పోతున్నారు. ఇవి వెళ్తూ ఉంటే అడవి దారిలో ఒక ఆయన కనపడ్డాడు. కొంచెం పెద్ద మనిషి, చక్కగా బట్టలు అవి ఖరీదైన బట్టలు. ఆయన హైరాన్గా నడుస్తూ, బాబు గుర్రం ఎక్కడైనా కనపడిందా అన్నారు. పెద్దవాడు అన్నాడు, ఈ దారినే వెళ్ళింది అన్నాడు. రెండో వాడు అన్నాడు, దాని కుడికన్ను గుడ్డిది కదండి అని అడిగాడు. ఆయన అవునవును ఈ దారే వెళ్ళింది బాబు, తప్పిపోయింది, దాని కన్ను గుడ్డిది, కుడి కన్ను కనపడదు దానికి. సరే మూడో వాడు అన్నాడు, దాని మీద ఓ పిల్లాడు ఉన్నాడు కదండి అన్నాడు. ఈయన అవును బాబు పిల్లాడు ఉన్నాడు, మా పిల్లాడే, ఎక్కడ చూసారో చెప్పండి అన్నాడు. మేము చూడలేదండి అన్నారు 3. అదేమిటి మీరు ఇన్ని గుర్తులు చెప్పారు, చూడకపోవటం ఏంటంటే మా తెలివితోటి చెప్పామండి అన్నారు. అనగానే ఆయన కొళ్ళు మండిపోయింది. తెలివితోటి గుర్రం ఈ దారే వెళ్ళిందని, అది దానికి ఒక కన్ను గుడ్డిదని, దాని మీద ఓ పిల్లాడు ఉన్నాడని ఎలా చెప్తారు? ప్రశ్న బాగుంది కదా. మీరే నా గుర్రాన్ని దాచేశారు, నా పిల్లాడిని ఏదో చేశారు, ఇచ్చేయండి నా గుర్రాన్ని నా పిల్లాడిని అని. వీళ్ళు మా తెలీదు, మేము చూడలేదు, తెలివితేటలతోటే చెప్పాము. ఎలా? అక్కడి నుంచి పదండి రాజుగారి దగ్గరికి వెళ్దాం, పట్టణం రాజుగారి బిల్డింగ్ దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అరిచి కేకలు పెట్టాడు. వాళ్ళు ఎవరో 2-3 వెనకాల పరిగెత్తుకొచ్చారు. అందరూ కలిసి ఈ 3 కుర్రాళ్ళని రాజుగారి దగ్గర, ఆ జమీందారు గారి దగ్గరికి లాక్కుపోయారు. పెద్ద దివాణం అది, 4 పక్కల తలుపులు ఉన్నాయి. ఈ 3 లోపల తీసుకెళ్లారు. ఆయన వచ్చిన ఆయనేమో ఏడుస్తూ, అయ్యా నా గుర్రం మీద నా పిల్లాడు ఎక్కువ ఉన్నాడండి, గుర్రం కాస్త పరుగు తీసేసిందండి, వీళ్ళు కనపడ్డారు, వాళ్ళేమో ఈ గుర్రం ఈ దారినే పోయిందంటారు, పిల్లాడు ఉన్నాడు కదా అంటాడు, దాని కన్ను గుడ్డిది కదా అంటాడు. గుర్రాన్ని ముట్టుకోకుండా చూడకుండా దాని కన్ను గుడ్డిదని ఎట్లా తెలుస్తుందండి? గుర్రం దగ్గరికి వెళ్తే కదా దాని గుడ్డిదని తెలిసేది. అలవాటైన వాడికి తెలుస్తుంది, కొత్త వాడికి దాని కన్ను గుడ్డిదని ఎలా తెలుస్తుంది? వీళ్ళు ఏదో గుర్రాన్ని చేసి నా పిల్లాన్ని మాయం చేసి ఇట్లా చేస్తున్నారని ఆయన ఇలా బోధిబోమని గోలు పెట్టాడు. గోలు పెట్టేసరికి ఈయన ఏమయ్యో చూస్తుంటే మంచి వాళ్ళే ఉన్నారు, చెప్పండి సమాధానం ఎలా చెప్పారు మీరు? మేము చూడలేదని వీళ్ళు బతుకుంటారు అంటే మా తెలివితేటలతో చెప్పామండి అన్నాడు. ఏం తెలివోయ్, అదేం తెలివి, ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి తెలివితోటి అనేసరికి ఎందుకు తెలియదండి, గుర్రం కాలు గుర్తులు కనపడుతున్నాయి అంటే అది ఈ దారినే వెళ్ళినట్టు ఒకటి అయిందా. తర్వాత కుడివైపు ఉన్న ఆకులన్నీ ఎడమవైపు ఉన్న ఆకులన్నీ మేసున్నట్టున్నాయి. కుడివైపు చూడలేదు కాబట్టి అది కుడివైపునున్న ఏ గడ్డి అది కొమ్మలు అవి పీకలేదు. ఆ దారిలో గుర్రం వెళ్ళిన దారిలో అదేం చేసింది, ఎడమవైపుకి మొహం తిప్పి అందిన ఆకులు అలమలన్నీ పీక్కుని తింది. మేకలు, గుర్రాలు, గొర్రెలు అవి తింటే మేక మేసినట్టు గుర్రం మేసినట్టు తెలుస్తుంది. అవగాహన, కొంచెం దృష్టి దాని మీద పెడితే, ఫోకస్డ్గా చూస్తే. గుర్రం నవిలింది ఆకులు, ఇప్పుడు మేక అనుకో భూమికి జానడి ఇంతే ఉంటుంది, గుర్రం ఎత్తుగా ఉంటుంది కదా, ఎత్తుగా ఉన్న వైపు ఆకులు ఎడం వైపు అన్నీ మేసినట్టు దానికి అందిన కొమ్మ అందినట్టు లాక్కుంటూ పోయింది. నవ్వులుకుంటూ తింటాయి కదా గుర్రాలు. కాబట్టి ఒకటి. అక్కడి నుంచి పిల్లాడు ఉన్నాడంటే ఈ పక్కనున్న నది దగ్గర గుర్రం గిట్టలు, చిన్న పిల్లాడి పాదాల గుర్తులు కనపడుతుంది. పిల్లాడో పిల్లో, మగ పిల్లాడని ఊహించాం. గుర్రాల మీద ఆడపిల్లలు ఉండరు కదా, మగ పిల్లలు ఎక్కుతారు.
ఇలా మేము ఊహించామండి, అంతే తప్ప అంతేగాని మేము ఆ గుర్రాన్ని చూడలేదు, దాని మీద పిల్లాన్ని చూడలేదు. నది ఒడ్డున మేము మంచినీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు కనపడ్డాయి. ఒక గుర్రం కాలు గుర్తులు ఉన్నాయి, పిల్లాడి కాలు గుర్తులు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఆ నదిలో నీళ్లు తాగుంటారు. చెరువు దగ్గర, నది కాదు అది చెరువు. చెరువుకి ఎట్లా ఉంటుంది, సినిమాటిక్గా ఉండవు చెరువులు. నీళ్ళు లోపలికి ఉంటే వీళ్ళు గట్టి దిగి అక్కడ 4 అడుగులు నడవాలి. అడుగులు గుర్తులు పడతాయి. ఇంకెవరు అక్కడికి రాకపోతే గుర్తులు అలాగే ఉంటాయి. అడవుల్లో తెగ తిరిగేస్తారు ఆ జనం, తక్కువ ఉంటారు కదా. కాలు గుర్తులు కనపడతాయి. గుర్రం పక్కనే కుర్రాడు కాళ్ళు ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు. మంచినీళ్ళు తాగారు, వెనక్కి ఎక్కారు. మళ్ళీ వాడు గుర్రం ఎక్కాడు, గుర్రం వెళ్ళిపోయింది. దాని కుడికన్ను గుడ్డిది, అందుకని ఎడం వైపువే మేసున్నాయి. ఈ దారినే కాలు బిట్టలు కనపడతాయి, ఇంకేవి రాలా వెహికల్స్. అప్పుడు అసలు బళ్ళు సైకిళ్ళు అవి కూడా లేవు కదా. గుర్రాలు అవి నడిస్తే తెలుస్తాయి. పులివి పగ్మార్క్స్ అవి కూడా అడవుల్లో అలాగే గుర్తుపడతారు. ట్రాఫిక్ లేని చోట క్లియర్గా తెలిసిపోతుంది కదా. అనేసరికి రాజుగారు ఆలోచించాడు. రాజు, ఓహో ఇదేదో తెలివిగానే ఉంది, మ్యాటర్ బాగానే ఉంది. అయితే మీరు ఏదైనా తెలివితో చెప్పగలరా అన్నాడు. అది చెప్పగలమండి, ప్రయత్నం చేస్తాం అనేసరికి సరే ఒక లోపల పక్కన ఉన్న సైనికుడికి చెవిలో ఒకటి చెప్పాడు రాజుగారు. సరే ఒక వాకిలి నుంచి 4 పక్కల తలుపులు ఉన్నాయి కదా దివాణానికి. ఒక సైనికుడు ఒక అట్టపెట్టెతోటి ఒక వస్తువు పట్టుకొచ్చాడు. అందులో ఏమున్నాయో మీ తెలివితోటి చెప్పండి అంటే పెద్దవాడు అన్నాడు, అది కొంచెం తేలికైన వస్తువు అండి అన్నాడు. ఎలా తెలుస్తుంది? మోసేదాన్ని బట్టి కదా, బరువు మన అబ్జర్వేషన్కి తెలిసిపోతుందా? అక్కడి నుంచి రెండోవాడు అన్నాడు, అవేవో గుండ్రటివండి. మూడోవాడు చెప్పాడు, మామిడికాయలు అయి ఉంటాయి. ఓపెన్ చేసి చూశారు. ఇంత అట్టపెట్టెలో ఒక 1/2 డజన్ మామిడికాయలు ఉన్నాయి. ఓకే. రాజు ఆశ్చర్యపోయాడు, ఎలా తెలిసిందే అని. ఏముందండి అబ్జర్వేషను, బరువుగా ఉంటే అని మోసేవాడు, వాడు ఇలా పుచ్చుకొస్తున్నాడంటే అది బరువు లేదన్నమాట. ఒకటి. అక్కడి నుంచి తెస్తుంటే వస్తువు కదిలి డరడరని శబ్దం వస్తుంది. గుండ్రటివి కాబట్టి కదులుతాయి. బల్లపరుపుగా ఉండే వస్తువు అయితే కదలదు, గుండ్రటిదైతే కదా దొర్లేదు. అంతే దొర్లేని శబ్దం వినపడుతోంది కాబట్టి చెవులు కన్ను పనిచేస్తున్నాయి వాళ్ళకి బాగా ఫోకస్డ్గా. గుండ్రటివి. వాడు తూర్పు వైపు వాకిట్లో నుంచి వచ్చాడు. తూర్పున పెద్ద మామిడి తోపు ఉంది, మామిడికాయల కాలం. వాసన తెలుస్తుంది, అది వాసన తెలుస్తుంది. మామిడికాయ ఫ్రెష్గా తుంపంగానే ఒక 1/2 డజన్ మామిడికాయ తుంపితే దాని సొనవాసన వస్తుంది. అవును. ముట్టుకోకుండా దాన్ని ఓపెన్ చేయకుండా అందులో ఏముందో చెప్పగలిగారు వీళ్ళు. రాజు ఆశ్చర్యపోయాడు, ఇదేం ప్రజ్ఞ. మరి ఇప్పుడు ఆ పిల్లాడు గుర్రం మీద ఉన్నాడు, అతను ఎట్లాగో ఈ పిల్లాడు అన్నాడు. ఈ పాటికి ఇల్లు చేరిపోయి ఉంటారండి. గుర్రము పరిగెత్తల, హ్యాపీగా నడుస్తోంది. దాని కాళ్ళు దూరంగా పడలేదు, కొంచెం దగ్గరగానే పడ్డాయి. పిల్లాడికి ఇల్లు దారి తెలుసు. వాడు చెరులోకి తీసుకెళ్ళి దీనికి గుర్రానికి నీళ్లు పెట్టాడంటే గుర్రానికి ఇల్లు దారి తెలుసు, కుర్రాడికి ఇల్లు దారి తెలుసు. కాసేపు తిరిగి పెద్దవాళ్ళు వద్దంటారని వాళ్ళకి అంతకన్నా పరిగెత్తాడు. అది నిదానంగా నడుస్తూ ఈ వాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అన్నారు. ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఒక పాలేరు పరిగెత్తుకొచ్చాడు. అయ్యగారు గుర్రం మీద చిన్నబాబు వచ్చేసాడండి అని. సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఊరి వీళ్ళ తెలివి ఎలా ఇంత తెలివిగా ఎలా చెప్పారంటే, ఇందులో తెలివి ఉందా, అబ్జర్వేషన్ ఉందా? అబ్జర్వేషన్ ఉంది, పూర్తిగా అదే. సందర్భాన్ని అబ్జర్వ్ చేసి ఇది అయి ఉంటుంది అని ఊహించగలగటమే తెలివి. అంతే. అస్సలు కంటితో చూడకుండా తెలివిగా ఎలా చేసేస్తారు ఎవరైనాను? కంటితో చూసి అక్కడున్న పరిస్థితులను బేరీజ్ వేసి ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పగలిగేది ఒక రకమైన డిటెక్టివ్ల స్ఫూర్తి, వాళ్ళదే ఆ ఐడియాస్. సో ఈ రాజుగారు వీళ్ళని చాలా ఆశ్చర్యపోయి ఈ ముగ్గురిని తన దివాణాల్లోనే మంచి పనిలో కుదుర్చుకున్నారు. ఏ పెద్ద మంచి తాలూకు కొడుకుని చూసామని చెప్పారు. ఆయనకున్న ఒక పిల్లని ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకడికి ఇచ్చి పెళ్లి చేశాడు కూడా తర్వాత కాలంలో. వీళ్ళు చక్కగా ఉద్యోగాలు సంపాదించుకుని చాలా బాగా ఆ ఊళ్ళోనే ఉంటూ తమ పల్లెటూరికి మంచి పేరు తెచ్చారు. ఆ ఊరు నీళ్లు తాగితే ఇలా తెలివితేటలు వస్తాయని చెప్పుకునే వాళ్ళట. ఏ ఊరు రమ్మగారు? ఏమో తెలివిగల ఊరు ఏదో, అంతే. అది మీ ఊరైనా కావచ్చు, మా ఊరైనా కావచ్చు, అంతే. తెలివితేటలు ముఖ్యం. అదే కదా. బాగుంది, చాలా బాగుందండి, మంచి తెలివి కథ. రైట్ రమ్మగారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. తప్పకుండా.